చూడండి, పరిసయ్యుడు దేవునితో కలిసి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆయన అద్భుతాల్లో చూస్తున్నాడు. పరిసయ్యుడు ఎక్కడ చూసినా యేసుక్రీస్తుని ఏ విధంగా తప్పుపడుతున్నారు. కానీ దేవుడు చూపించిన మహిమ పొందలేకపోయాడు. కనీసము దేవాలయంలో ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని మహిమను కూడా పొందలేకపోయాడు. చూడండి, తర్వాత చూస్తే తాను గురించి ఏమంటున్నాడంటే, తాను ఉపవాసమును గురించి చెప్తున్నాడు. ఇంకేం చెప్పుకుంటున్నాడండి? ఉపవాసం. మరి పరిసయ్యులు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, కఠినమైన ఉపవాసం చేస్తున్నారు. కఠినమైన